వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను కూలీ మూవీలో ఉన్న పవర్ హౌస్ బీజిఎం యూజ్ చేసి నేనైతే ఫ్రెండ్స్ సర్కిల్ ఇంట్రొడ్యూసింగ్ వీడియోని అయితే ఇంట్రో టైప్లో చేశాను. అమేజింగ్ ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే కొంచెం సపోర్ట్ చేయండి. ఇప్పుడు డెమో చూద్దాం. ఫ్రెండ్స్, ప్రీ వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. ఫుల్ వీడియోని నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. నా ఇన్స్టా ఐడి లింక్ అయితే కామెంట్ బాక్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మీరు కొంచెం సపోర్ట్ చేయాలి. ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియో ఎడిటింగ్ స్టెప్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా అయితే మీరు నేను ఇచ్చిన ప్రిసెట్ లింక్స్ని ఆ ఎలక్ట్రిషన్ యాప్కి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత యాప్ ఓపెన్ చేసి ఈ వీడియోని అయితే చాలా ఈజీగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. అమేజింగ్ అయితే వస్తుంది. జస్ట్ మీ దగ్గర మీ గ్రూప్లో ఉన్న 4 మెంబర్స్ సింగిల్ ఫొటోస్ ఉంటే చాలు. ఫ్రెండ్స్ 4 ఫొటోస్, అలాగే ఒక గ్రూప్ ఫోటో ఉంటే చాలు. సో నెక్స్ట్ వాటినైతే మీరు ఫోటో రూమ్ యాప్ ఓపెన్ చేసి 4 ఫొటోస్ ప్లస్ అలాగే గ్రూప్ ఫోటో, సో ఇలాగైతే మీరు 5 ఫొటోస్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుని మొబైల్లోకి సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకొని ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఇక్కడ టెస్ట్ ప్రెసెట్ లింక్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఈ టెస్ట్ ప్రెసెట్ లింక్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీరు ఒక గ్రూప్ ఫోటోని యాడ్ చేసుకోవాలి. సో ఈ ఫోటోని అయితే రిమూవ్ చేసుకోండి. ఫస్ట్ ఇలా రిమూవ్ చేసుకుని ఇలా వస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసి సో ఇక్కడ మీరు ఒక ఫోటో యాడ్ చేద్దాం. ఇప్పుడు ప్లస్ క్లిక్ చేసి ఒక గ్రూప్ ఫోటో యాడ్ చేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ 4 మెంబర్స్ ఉన్న ఈ ఫ్రెండ్స్ స్క్వాడ్ ఫోటోని అయితే గ్రూప్ ఫోటోని అయితే ప్లస్ క్లిక్ చేసి యాడ్ చేస్తున్నా. దీన్ని పైన ఉన్న 3 డాట్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా క్లిక్ చేసి ఫిల్ చేస్తున్నా. దీన్ని ఇప్పుడు డూప్లికేట్ చేయండి ఫోటోని. సో ఈ సింబల్ క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ క్లిక్ చేసి డూప్లికేట్ చేసుకుని ఇంకో ఫోటోని ఫస్ట్ ఫోటోని అయితే కిందకి తీసుకోరండి, టెస్ట్ కిందకి. ఇప్పుడు ఈ ఫోటోకి అయితే మనం ఒక బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తున్న ఫోటో, అంటే ఈ ఫోటోదే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోని రీప్లేస్ చేయాలి. సో ఫోటో రూమ్ యాప్లోకి వెళ్ళి స్టార్ట్ ఫ్రమ్ ఫోటో, సో ఇక్కడ ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో క్లిక్ చేసి దీన్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని సేవ్ చేసుకుందాం మొబైల్లోకి. కింద ట్రాన్స్పరెంట్ ఆప్షన్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేసి సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఫస్ట్ ఫోటో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ వస్తుంది కదా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటోని సెలెక్ట్ చేసి ప్లస్ క్లిక్ చేయండి. ఇలాగైతే వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇలాగ వచ్చిన తర్వాత ఈ 2 టెక్స్ట్ని సెలెక్ట్ చేసి లాంగ్ ప్రెస్ చేసి గ్రూప్ చేసుకొని ఈ టెక్స్ట్ని అయితే జస్ట్ ఇలా అడ్జస్ట్ చేసుకోండి. మీ ఇష్టం, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు దీన్ని డిలీట్ చేసి కూడా ఫోటోని జస్ట్ మీరు ఒక ఫోటోని యాడ్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. సో ఈ టెక్స్ట్ ఉంటే బాగుంటుంది, చూసడానికి లుక్ వస్తుంది వీడియో. సో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ టెక్స్ట్ని అడ్జస్ట్ చేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకొని ఈ ఫోటోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. కరెంట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకొని ఈ ఫోటోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకొని జస్ట్ సేవ్ చేసుకోండి, మొబైల్లోకి సేవ్ చేసుకొని. సో ఇప్పుడు ఫైనల్ ప్రాజెక్ట్ లింక్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీరు ఈ టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్లో టెక్స్ట్ యాడ్ చేసుకున్న గ్రూప్ ఫోటోని అయితే జస్ట్ రీప్లేస్ చేసుకోవాలి. ఈ 2 ఫొటోస్ ఉంటుంది, ఈ టూ ఫొటోస్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి సో ఇక్కడ ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని అయితే ప్లస్ క్లిక్ చేసి యాడ్ చేసుకోండి. మళ్ళీ అదే ఫోటోని ప్లస్ క్లిక్ చేసి యాడ్ చేసుకోండి. ఇలాగైతే వస్తుంది. దీన్ని కొంచెం కిందకైతే తీసుకురండి, ఫింగర్ యూజ్ చేసి దీన్ని జస్ట్ ఇలా మీరు మూవ్ చేయండి, బ్యాక్ కిందకైతే తీసుకురండి. ఇలా ఈ టెక్స్ట్ కనపడేలా అడ్జస్ట్ చేసుకోండి. సో ఇలాగైతే మీరు మీ గ్రూప్ ఫోటోకి టెక్స్ట్ యాడ్ చేసుకొని ఇక్కడ జస్ట్ ఫొటోస్ క్లిక్ చేసి రీప్లేస్ చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ ఒక వీడియోని అయితే యాడ్ చేయాలి. సో ఆ వీడియో ఎలా చేయాలంటే ఇక్కడ ఫొటోస్ యాడ్ చేసుకొని ఈ ఫొటోస్ ప్రెసెట్ లింక్ ఓపెన్ చేసి సో మీ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరిది అంటే ఒక 4 మెంబర్స్ ఫొటోస్ కావాలి. 4 మెంబర్స్ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఉంటే ఆ గ్రూప్ ఫోటోలో 4 మెంబర్స్ ఉంటే వాళ్ళ ఫొటోస్ని మీరు ఫోటో రూమ్ యాప్ ఓపెన్ చేసి దాంట్లో మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఒక 4 ఫొటోస్ని సేవ్ చేసుకోవాలి. మొబైల్లోకి సేవ్ చేసుకొని ఇక్కడ జస్ట్ యాడ్ చేస్తూ పోవాలి. సో గ్రూప్ 1 క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ని అయితే మీరు చేంజ్ చేసుకోవాలి. టెక్స్ట్ని గ్రూప్ 1 క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి సో ఇక్కడ మీరు ఇన్స్టాలో మీకు ఫాలోవర్స్ ఉంటే అంటే ఒక 20K 50K లేకపోతే 10K 5K 1000 ఫాలోవర్స్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ 1000 ఫాలోవర్స్ ఇన్స్టా ఫ్యామిలీ అని మెన్షన్ చేయొచ్చు, లేకపోతే
ఇన్స్టాగ్రామ్ 1000 ఫాలోవర్స్ అని మెన్షన్ చేయొచ్చు, నో ప్రాబ్లం. మీ ఇష్టం ఎలాగైనా మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ టైప్ చేసుకోండి. ఈ ఫాంట్స్ని అయితే నేను టెలిగ్రామ్ ఛానల్ పెడతాను, లేకపోతే డిస్క్రిప్షన్లో పెడతాను. వాటిని అయితే మీరు ముందుగానే అలర్ట్ మిషన్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకుని వీడియోని అయితే ఎడిట్ చేసుకోండి. సో ఇక్కడ ఈ ఫాలోవర్స్ ఇది మెన్షన్ చేసి నెక్స్ట్ ఇక్కడ మిస్టర్ యాటిట్యూడ్ అని నేను మెన్షన్ చేశాను. మీరు మీ ఇష్టం, మీ ట్యాగ్ లైన్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టొచ్చు ట్యాగ్ లైన్ని. సో నెక్స్ట్ ఇక్కడ మీరు ఇన్స్టాగ్రామ్లో ఉన్న మీ యూజర్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. జస్ట్ మెన్షన్ చేసి డబుల్ ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేస్తే ఇలాగ వస్తుంది కదా. ఇలా వచ్చిన తర్వాత కింద అయితే మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోని అయితే యాడ్ చేసుకోవాలి. గ్రూప్ క్లిక్ చేసి సో ఇక్కడ గ్రూప్ అండ్ మాస్క్ అని ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి జస్ట్ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోటో చూపిస్తా. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటోని జస్ట్ క్లిక్ చేయాలి. ఈ ఫోటో ఉంటుంది కదా, ఈ ఫోటో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి సో ఇదే ఫోటో అనుకుందాం. ఇప్పుడు మీ ఫొటోస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో, దీన్ని ప్లస్ క్లిక్ చేసి సెలెక్ట్ చేసి ఇలా సెలెక్ట్ చేయాలి. సో చాలా జూమ్ వస్తుంది. సో ఇలా అయితే వస్తుంది ఫోటో. దీన్ని కొంచెం జూమ్ తక్కువ చేసుకొని కొంచెం అయితే మీరు జూమ్ని కొంచెం తక్కువ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకొని డబల్ ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేయండి. జస్ట్ మీరు ఇలా ఫొటోస్ యాడ్ చేసుకొని సో ఇక్కడ వరకు అయితే మీరు ఇక్కడ వరకు అయితే ఈ లేయర్ని అయితే ఇది ఎడిట్ చేసిన తర్వాత ఇలా కంప్రెస్ అవుతుంది. అది ఇలా అయిన తర్వాత దీన్ని మనం ఈ బీట్ మార్క్ వరకు ఈ స్పీడ్ సింబల్ క్లిక్ చేసి ఈ సింబల్ క్లిక్ చేసి ఎక్స్పాండ్ చేసుకోండి. సో ఇలా మీరు మిగతా మీ ఫ్రెండ్ సర్కిల్లో సింగిల్ ఫొటోస్ ఉంటాయి కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 by 1 4 ఫొటోస్ ఉంటే 4 ఫొటోస్ యాడ్ చేసుకోండి. 3 ఫొటోస్ ఉంటే 3 ఫొటోస్ యాడ్ చేసుకోండి. గ్రూప్ ఫోటోలో ఎంతమంది ఉంటే అంతమంది. సో ఇక్కడ 1 by 1 ఫొటోస్ యాడ్ చేసుకుని అలాగే ఈ గ్రూప్ వన్ క్లిక్ చేసి ఈ టెక్స్ట్ని అయితే చేంజ్ చేసుకోవాలి. సో మీ యూజర్ నేమ్ అలాగే ట్యాగ్ లైన్ అలాగే ఇన్స్టాలో మీకు ఫాలోవర్స్ ఉంటే ఫాలోవర్స్ మెన్షన్ చేయాలి, లేకపోతే లేదు. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ బాక్స్ సింబల్ ఉంది కదా, ఈ బాక్స్ సింబల్ క్లిక్ చేసి ఇది ఆఫ్లో ఉంటుంది కెమెరా యానిమేషన్ ఆన్ చేసుకోండి. ఇలాగైతే వస్తుంది. ఇప్పుడు మీరు ఎండింగ్ వరకు అయితే 4 ఫొటోస్ యాడ్ చేసి ఇక్కడ టెక్స్ట్ని అయితే చేంజ్ చేసుకొని ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకొని పెట్టుకోండి, సేవ్ చేసుకోండి. సో వీడియో క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసి ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసి సేవ్ చేసుకొని పెట్టుకోండి. నేను స్కిప్ చేస్తున్నాను నేను. మీరైతే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చెప్పిన ప్రాసెస్ని ఫాలో చేసి ఎండింగ్ వరకు ఈ ఫొటోస్ రిమూవ్ చేసి మీరు యాడ్ చేసుకొని జస్ట్ ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసి సేవ్ చేసుకోండి మొబైల్కి. సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫైనల్ వన్ ప్రెసెట్ లింక్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసి జస్ట్ ఇక్కడ యాడ్ చేయాలంటే. సో 416 దగ్గర అయితే ఈ 416 milliseconds ఈ బీట్ మార్క్ దగ్గర అయితే ప్లస్ క్లిక్ చేసి మీరు ఎక్స్పోర్ట్ చేసిన ఈ వీడియో అంటే 10 seconds ఉంటుంది. నేను ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేసుకున్న ఈ వీడియో. సో మీరు మీ ఫ్రెండ్స్ ఫొటోస్ యాడ్ చేసి ఎడిట్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. సో దీన్ని ఇప్పుడు ప్లస్ క్లిక్ చేసి యాడ్ చేసుకోండి. సో ఇది ఇక్కడ వరకు అయితే ఉంటుంది. సో ఇప్పుడు జస్ట్ మీరు ఈ ఫొటోస్ అండ్ వీడియోస్ పైన అయితే ఒక సీసీ ఎఫెక్ట్ యాడ్ చేయాలి. బ్యాక్ చేస్తే ఇక్కడ సీసీ ఎఫెక్ట్ ప్రెసెట్ లెక్క ఉంటుంది. సో ఈ సింబల్ క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్ ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇలా సెలెక్ట్ అయిపోతుంది మొత్తం ఆ లేయర్స్ 6 layers. మళ్ళీ ఇదే సింబల్ క్లిక్ చేసి కాపీ 6 layers ఆప్షన్ వస్తుంది కదా, ఆ ఆప్షన్ క్లిక్ చేసి కాపీ చేసుకొచ్చేసేయండి. కాపీ చేసి ఇక్కడ స్టార్టింగ్ నుంచే ఇక్కడ ఈ బీట్ మార్క్ నుంచే ఈ సింబల్ క్లిక్ చేసి ఆ 6 layers పేస్ట్ చేయండి. పేస్ట్ 6 layers ఆప్షన్ క్లిక్ చేస్తే మొత్తం ఇక్కడ సీసీ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయిపోతుంది. సో ఇలాగ ఉంటుంది యానిమేషన్. సీసీ ఎఫెక్ట్ యాడ్ చేస్తే మంచిగా వస్తుంది వీడియో, యాడ్ చేసుకోండి. సో ఇదైతే ఎండింగ్ వరకు ఉంటుంది, నో ప్రాబ్లం. సో ఇప్పుడు మీరు వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. పైన ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ క్లిక్ చేస్తే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది.